ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి, భవిష్యత్తు మీదేనంటూ విద్యార్థులను ప్రోత్సహించారు ఏపీ సీఎం చంద్రబాబు. సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటిస్తున్న చంద్రబాబు పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఇవాళ బెగ్గిలిపల్లి గ్రామంలో పర్యటించి పెన్షన్లు, ఈ సైకిళ్లను పంపిణీ చేయనున్నారు. రెసిడెన్స్ స్కూల్స్ తో మంచి చదువుతో పాటు ఆల్ రౌండ్ డెవలప్మెంట్, రైట్ ఏజ్ లో రైట్ ఫౌండేషన్ తో రెసిడెన్స్ స్కూల్స్ ఇప్పుడు హైదరాబాద్ అంతటా. 3 రోజుల పర్యటనకు సొంత నియోజకవర్గం కుప్పం వెళ్లిన సీఎం చంద్రబాబు కోట్లాది రూపాయలతో చేపట్టిన అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. గుడిపల్లి మండలంలో అగస్త్య విద్యాచల్ అకాడమీ ప్రాంగణంలోని టీచర్ ట్రైనింగ్ సెంటర్ను ప్రారంభించారు. 11,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటైన ఈ కేంద్రంలో ఏడాదికి 5,000 మంది టీచర్లు, స్కూల్ లీడర్లను తీర్చిదిద్దేలా అగస్త్య విద్యాచల్ అకాడమీ శిక్షణ ఇవ్వనుంది. డైట్లు, బ్లాక్ రిసోర్స్ సెంటర్లు, లైవ్ ఇంటరాక్షన్ కోసం 2-వే బ్రాడ్కాస్ట్ వీడియోలు ఈ సెంటర్లో ఉన్నాయి. శిక్షణ కేంద్రాన్ని పరిశీలించిన సీఎం చంద్రబాబు ఇప్పటికే ట్రైనింగ్ తీసుకుంటున్న టీచర్లను పలకరించారు. రకరకాల కిట్లతో టీచర్ ట్రైనింగ్ ఇస్తున్న విధానాన్ని పరిశీలించారు. పిల్లలకు సులువుగా అర్థమయ్యే రీతిలో బోధన ఎలా చేయాలి అనే అంశాలపై శిక్షణ తీసుకుంటున్నట్టుగా టీచర్లు వివరించారు. ఈ అకాడమీలోనే నెలకొల్పనున్న లెర్నర్స్ అకామిడేషన్ ఫెసిలిటీ సెంటర్ కు, ఒబెరాయ్ విజిటర్స్ సెంటర్స్ కు శంకుస్థాపన చేశారు. మల్టీమీడియా ఎక్స్పీరియన్స్ కలిగించేలా విజిటర్స్ సెంటర్స్ కు రూపకల్పన చేసినట్టుగా అగస్త్య విద్యాచల్ అకాడమీ ప్రతినిధులు ముఖ్యమంత్రికి వివరించారు. అగస్త్య విద్యాచల్ అకాడమీ కార్యక్రమాలు విద్యార్థులకు శాస్త్ర, సాంకేతిక అంశాలపై అందిస్తున్న శిక్షణకు సంబంధించిన వీడియో ప్రదర్శనను ఆడిటోరియంలో విద్యార్థుల మధ్యలో కూర్చొని చూశారు సీఎం. విద్యార్థులు వినూత్నంగా ఆలోచనలు చేస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. వినూత్నంగా ఆలోచన చేసేవారికి అండగా నిలిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోందని, యువత ఆ అవకాశాలను అందిపుచ్చుకోవాలని కోరారు. రాబోయే రోజుల్లో మరిన్ని కొత్త ఆవిష్కరణలకు, స్టార్టప్ కంపెనీలకు అవకాశాలు దక్కేలా రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ను అందుబాటులోకి తెచ్చామన్నారు. కుప్పంను ప్రయోగశాలగా చూస్తారన్న సీఎం చంద్రబాబు నియోజకవర్గానికి అన్ని రకాల టెక్నాలజీలను తెస్తున్నామన్నారు. కుప్పం మున్సిపాలిటీ పరిధిలో స్వర్ణ నవదిశ కేంద్రం పేరుతో ఏర్పాటు చేసిన కోవర్కింగ్ స్పేస్ సెంటర్ను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. యువతకు నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాలకు ఇది కీలకంగా నిలవనుందని తెలిపారు. ఆదిత్య బిర్లా మల్టీ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను కూడా ప్రారంభించారు. పర్యాటక రంగ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించిన ముఖ్యమంత్రి కుప్పం మండలంలోని పలు పర్యాటక కేంద్రాలను ప్రారంభించారు. కంగుంది హెరిటేజ్ విలేజ్ బౌల్డరింగ్ పార్కును ఆవిష్కరించడంతో పాటు డిస్కవర్ కుప్పం టూరిజం వెబ్సైట్ను లాంచ్ చేశారు. కుప్పం పర్యాటక అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి పున్నమి రిసార్ట్ను ప్రారంభించారు. కుప్పంలో హంద్రనీవా జలాలకు స్థానికులతో కలిసి జలహారతి ఇచ్చారు. 2వ రోజు ఉదయం బెగ్గిలిపల్లి గ్రామంలో పర్యటిస్తారు సీఎం చంద్రబాబు. సామాజిక భద్రత, పింఛన్ల పంపిణీ చేస్తారు. ఆ తర్వాత 5,555 ఈ సైకిళ్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. శనివారం సాయంత్రం 4 గంటలకు 7 కొత్త పరిశ్రమలతో మౌఖిక ఒప్పందాలు కుదుర్చుకునే కార్యక్రమంలో పాల్గొంటారు.